నమస్కారం ఫ్రెండ్స్. ఈ 15 రోజులు మహాలయ పక్షాలు యావత్ భారతదేశం తమ పూర్వీకులను తలుచుకుంటూ ఉపవాస దీక్షలు, కొంతమంది బిర్యానీ కూడా, కొంతమంది మ్యాగీ కూడా తినకుండా పొద్దున లేవగానే రాత్రి వరకు తమ పూర్వీకుల పాపాలను కడగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే ఈ 15 రోజులు భారతదేశంలో ఏ శుభకార్యాలు జరగవు. మనం వెతికిన బార్లలో ఒక మనిషి కూడా కానరాడు. ఈ నైట్ అవుట్, చైనీస్లు, రెస్టారెంట్లు, పోనీ పొద్దున టిఫిన్ సెంటర్లు కూడా విలవిలబోయి కనీసం ముక్క ఇడ్లీ కూడా వేసుకొని సంస్కారం ఉన్న మన దేశంలో ఈ మాలాయ పక్షాలు ఈ 15 రోజులు ఉన్నాయి అని తెలిసి కూడా హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్ పెట్టడం తప్పేమో అని అనిపిస్తుంది. దీపావళి అన్న, దసరా అన్న ఘనంగా జరుపుకోలేమో కానీ మన దేశంలో ఈ మహాలయ పక్షాలలో 15 రోజులు పూర్వీకులను వాళ్ళు బతుకున్నప్పుడు ఎంత టార్చర్ చేసినా, పట్టడు అన్నం కూడా పెట్టకున్నా, వారు చనిపోయాక పట్టడు అన్నం తినకుండా 15 రోజులు గడపడం కేవలం మన దేశంలో మనుషులకే సాధ్యం. ఇలాంటి కష్టదాయకమైన ఈ 15 రోజుల్లో మధ్యలో మన మనసు లేని హెచ్ఎండిఏ ఆక్షన్ పెట్టడం చాలా బాధాకరం. చాలామంది రీసెంట్లో జరిగిన హెచ్ఎండిఏ ఆక్షన్స్ బాచుపల్లి కానివ్వండి, తుర్కెంజాల్ కానివ్వండి, ఇతర ఏరియాస్లో కొన్ని ప్లాట్స్ కానివ్వండి, ఫెయిల్ కావడానికి అతి ముఖ్య కారణం ఈ మహాలయ పక్షాల రోజు మధ్యలో హెచ్ఎండిఏ ఆక్షన్ పెట్టడం అని తెలుస్తుంది. నేను నా ఛానల్ తరఫున, నా తరఫున ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ ఫెయిల్ అయింది అని, ఇదేదో నా విజయమైనట్టు మీ ముందర విర్రవీగినందుకు నేను చేతులెత్తి క్షమాపణ వేడుకుంటున్నా. నా కాళ్ళు ఎత్తి కూడా వేడుకుంటా, కానీ నా కాళ్ళు ఇంత ఎత్తు రావు గనక సరిపోయింది. లేదా నా కాళ్ళు కూడా ఎత్తి మీ అందరినీ క్షమాపణ కోరుకుంటా. మహాలయ పక్షాల రోజుల మధ్యలో ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ పెట్టడం అంటే మన హిందూ మనోభావాలను కించపరిచినట్టు కాదా అని అడుగుతున్నా. మనం జగన్మోహన్ రెడ్డి అంతా
విషాద హృదయం కలిగిన వాళ్ళం కాదు. తండ్రి శవం ముందున్న ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించే అంత పెద్ద హృదయం కాదు అని అనుకుంటున్నా. మరి మహాలయ పక్షాల మధ్యలో ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ ఎందుకు పెట్టారు అంటే దీనికి స్పష్టమైన ఆన్సర్ ఏం దొరుకుతుందంటే, ఈ మహాలయ పక్షాల మధ్యలో హెచ్ఎండిఏ ఆక్షన్ పెడితే హిందువులు ఎవరు పాల్గొనరు. అంటే ఈ ఆక్షన్లో పాల్గొనేవారు ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రమే. బౌద్ధ ధర్మానికి చెందిన వారు కూడా ఉంటారు. కాబట్టి హిందువులను ఈ ఆక్షన్లో పాల్గొననీయకుండా చేద్దామనే కుట్ర భాగం అంటే కుట్ర కోణం కూడా బయటపడుతూ ఉంది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా అవమానకరంగా నా వీడియో ఉంది. హెచ్ఎండిఏ ఫెయిల్ కావడం అది నా సొంత విజయంగా నేను భావించినందుకు మీరందరూ నన్ను క్షమించాలి. నాకు ఈ మహాలయ పక్షాల ప్రాముఖ్యత గురించి నాకు తెలియదు. నేను 15 రోజుల నుంచి ఈ బార్లు, చైనీస్ రెస్టారెంట్లు, ఈ బిర్యానీ పాయింట్లు ఖాళీగా ఎందుకున్నాయబ్బా, ఈ మెడికల్ షాపులు ఇంత కిక్కిరిసిపోయాయి ఎందుకబ్బా అని ఆలోచిస్తుంటే ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ వీడియో పెట్టడం, చాలామంది ఈ మహాలయ పక్షాల యొక్క ప్రాముఖ్యత నాకు తెలియజేయడం జరిగింది. ఈ 15 రోజులు మెడికల్ షాప్స్ ఫుల్ ఎందుకున్నాయి అంటే బాధను తట్టుకోలేక తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చి కొంతమంది మానసికంగా బాధపడేవాళ్ళు ఆ మెడిసిన్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించాలి. ఈ మహాలయ పక్షాల రోజులు 15 రోజులు అన్నపానాయాలు కూడా ముట్టుకొని ప్రజలు ఒక ప్రాపర్టీ కొనడానికి ఆక్షన్లో ఎలా పాల్గొంటారు అనే జ్ఞానం లేకుండా ప్రభుత్వము ఈ టైంలో ఆక్షన్ పెట్టడము ఎంత విడ్డూరము. దాన్ని నేను హాస్యాస్పదంగా తీసుకొని తుర్కంజాల్లో 70,000 పెడితే ఆ గజం పెడితే ఎవడు తీసుకుంటాడు అని వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. తుర్కంజాల్లో 35,000 గజం ఉంటే ప్రభుత్వం పెద్ద మనసుతో దాన్ని 70,000కు తనంతకు తానే పెంచి ఆక్షన్లో పెడితే ప్రభుత్వంని తప్పు పట్టడం మంచిది కాదు. ప్రభుత్వం 70,000 కాదు, ₹1,00,000 పెట్టినా చిటికలో అమ్ముడుపోయేది. కానీ ఇది మహాలయ పక్షాల టైం కాబట్టి అది 12 ప్లాట్లు ఆక్షన్ పెడితే ఇద్దరు ఆక్షన్లో పాల్గొన్నారు అంటే ఇది మహాలయ పక్షం ప్రభావం కాకుండా ఇంకేమైది ఉంటుంది అని అందరూ ఆలోచించాలి. నేను కూడా బాధపడాలి. బాచుపల్లి లాంటి ఏరియాలో కూడా బిడ్లు రాలేదు అంటే ఇది రియల్ ఎస్టేట్ డౌన్ అయినట్టు కాదండి, ముమ్మాటికి కాదండి. ఇదంతా మన పూర్వీకులు పైనుంచి వేసిన స్కెచ్ లాగా అనిపిస్తుంది. మన పూర్వీకులు మేము భోజనం చేసే రోజుల్లో మీరు బిడ్లు వేసుకుంటా బిజీగా ఉంటే మాకు అన్నం ఎవడు పెడతారా అని ఈ ఆక్షన్ని ఫెయిల్ చేసినట్టు ఉన్నట్టు నాకు అనిపించింది. రాత్రి కలలో కూడా మా పూర్వీకులు పితృదేవతలు వచ్చి నన్ను నిద్ర తట్టి లేపి, ఒరే మా పిండం పెట్టే రోజులు, మాకు అన్నం పెట్టే రోజులు, మీరు ఇలా బిడ్లు వేసుకుంటూ హెచ్ఎండిఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మాకు అన్నం ఎవడు పెడతాడురా అని నా చెవిలో చెప్పిపోయినట్టు నాకు
అనిపించి ఈ వీడియో చేస్తున్నా. రియల్ ఎస్టేట్ డౌన్ అని, హైదరాబాద్ పని అయిపోయిందని పిచ్చి పిచ్చిగా 2.5 ఏళ్లుగా వాగుతున్నాను. బహుశా 2.5 ఏళ్లుగా ఈ పితృపక్ష ప్రభావం మన హైదరాబాద్పై ఉంది అని నేను ఊహించను కూడా లేదు. అంటే 2.5 ఏళ్లుగా 3 ఏళ్లుగా మన హైదరాబాదు పితృపక్షం, మహాలయ పక్షం అంటే దాంట్లోనే బిజీ ఉంది. అంటే 2.5 ఏళ్లుగా జనాలు తమ పూర్వీకులను గుర్తు చేసుకొని కుమ్మిలిపోతూ రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తలేరని మనం గమనించలేకపోయామే. మనం ఎంత కమర్షియల్ అయిపోయాము. వాళ్ళు బతుకున్నప్పుడు ఒక క్యాంపా కానీ, ఒక మిరిండా కానీ, ఒక స్ప్రైట్ కానీ, 100 రూపాయలకు చికెన్ బిర్యానీ కానీ ఇప్పించని మనం కోట్లాది రూపాయల హెచ్ఎండి యాక్షన్లో పాల్గొనటం ఎంత అవమానకరం, అమానవీయం. దానికి పితృదేవతలు మనల్ని క్షమించాలని నేను కోరుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది అసలు వీడియో ఎందుకు చూస్తలేరు 15 రోజులుగా అని నేను గూగుల్లో, మన బ్యాక్ ఎండ్లో, యూట్యూబ్లో ఎన్ని గ్రాఫ్స్ వేసినా అన్ని గ్రాఫ్స్ డౌన్ కనిపిస్తుంది. ఎందుకు అని నేను గ్రహించలేకపోయినా. అందరూ పిండాలు పెడుతూ తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఉంటే నేను పిచ్చి పిచ్చిగా మా పూర్వీకులను మరిచి వీడియోలు చేయటం నన్ను కలిచివేసింది. మా పూర్వీకులకు తిండి పెట్టి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను గ్రహించలేకపోయినా. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అంతా నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఆ బాధ తట్టుకోలేక నేను కూడా మెడికల్ షాప్కి పోయి కొన్ని విటమిన్ ట్యాబ్లెట్లు, కొన్ని తలనొప్పి ట్యాబ్లెట్లు అవి కూడా కొనుక్కొచ్చుకున్నా. మా పితృలు కూడా ఇవాళ చివరి రోజు కాబట్టి మా ఇంటి చుట్టూ ముట్టు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకింత అన్నం పెట్టి, ఇంత నీళ్లు పెట్టి ఆ రుణం ఎలా తీర్చుకోవాలని ఇప్పుడు ఆలోచిస్తున్నా. నేను ఇప్పుడు పెట్టిన కాకులు రావు కాబట్టి, ఈరోజే ఆఖరి రోజు కాబట్టి, రాత్రి ఏదైనా పిల్లో పిచ్చుకొచ్చి లేదా ఎలుకొచ్చి తినిపోతుందేమో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నా. ఎవరి ప్రాప్తి ఎలా ఉంటే అలా అవుతుంది. అది ఇలా ఉంటే చాలామంది హెచ్ఎండి ఆక్షన్ ఫెయిల్ కావడానికి ఒక బలమైన కారణం నా ముందు పెట్టారు. రాబోయే అమెజాన్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ముందరుండగా దాని ముందే హెచ్ఎండి ఆక్షన్ పెట్టడం ఎంత విడ్డూరం అని అన్నారు. ప్రజలంతా ఆహ్లాదంగా ఎదురు చూస్తున్న అమెజాన్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ముందు పెట్టుకొని దానికోసం డబ్బులు పోగేసుకొని ఉంటే, ఆ బిగ్ బిలియన్ డే సేల్లో కొనే డబ్బులు పోగేసుకొని ఉంటే మనం సడన్గా ఈ హెచ్ఎండిఏ బిడ్లు పెడితే ఆ టీవీలు, ఫ్రిడ్జ్లు కొనేసి మానేసి బిడ్డులో ఎవరు పాల్గొంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా హెచ్ఎండిఏ వాళ్ళు ఈ ఆక్షన్ పెట్టారే. ఒకవైపు మహాలయ పక్షాలు దుఃఖం, ఒకవైపు అమెజాన్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఆతృత, మధ్యలో నలిగిపోయిన ఆక్షన్ని నేను వ్యంగ్యంగా, నీచంగా నా వీడియోలో అభివర్ణించాని. అమెజాన్ బిగ్ బిలియన్ డే సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అంటే తిండి పానీయాలు మానేసి ఇంకో వారం పూట జనాలు మేల్కొండి ఎక్కడ డిస్కౌంట్ వస్తే అక్కడ కొందామని ప్రయత్నిస్తుంటే, ఆ కలలు కంటుంటే మధ్యలో ఈ బోడీ హెచ్ఎండి ఆక్షన్ పెడితే ఎవడు బిడ్లు దాఖలు చేస్తాడు, ఎవడు కొంటారు?
అసలు ఈ మహాలయ పక్షాలు ఈ బిగ్ బిలియన్ డే సేల్ అయిన తర్వాత ఈ ఆక్షన్ గిన పెట్టింటే ఒక్కొక్క ప్లాటుకు మినిమం 100-200 మంది పోటీ పడేవారు అని చాలామంది చెప్తున్నారు. బహుశా అది నిజం కూడా కావచ్చు. చాలామంది బిడ్లేద్దామని ఆన్లైన్ వెళితే ఆ మౌస్ క్లిక్ కావడం మానేసిందట. విడ్డూరం చూడండి, కీబోర్డ్స్ పనిచేస్తలేవు, అమౌంట్ కొడదామంటే కీబోర్డ్స్ పనిచేస్తలేవు, స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. ఇదంతా పితృపక్ష ప్రభావం కాదా అని అడుగుతున్నా నేను. సరే, బిడ్లు కొంతమంది దాఖలు చేయడానికి ప్రయత్నించిపోయినా అక్కడ ఆ బిడ్ మేనేజ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ పిండ ప్రదానం కోసం పోయినట్టు సూచన. అంటే ఇవ్వడికి తమపై సోయి లేకుండా జాబులు కూడా వదిలి, అన్నీ వదిలి, బార్లు కూడా వదిలి, రెస్టారెంట్లు వదిలి ఎంతోమంది మహిళలు మనసులో వీకెండ్లో బిర్యానీలు తిందామని, పార్టీలు చేద్దామని ఊళ్ళూరే మహిళలు కూడా తమ ఆకాంక్షను లోపల అణిచిపెట్టుకొని 15 రోజులు భర్తలను ఎక్కడ బయట అడగకుండా ఉన్నారంటే దాని పవర్ మనం గుర్తుపట్టలేక వ్యంగ్యంగా హెచ్ఎండిఏ ఆక్షన్ ఫెయిల్ అయిందని చెప్పడం అసలు నా దుర్మార్గానికి పరాకాష్ట. 2.5 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి కారణం 2.5 ఏళ్ల మన హైదరాబాద్ వాసుల మహాలయ పక్షం ఎక్స్టెన్షన్. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ పితృపక్షాలు 2.5 ఏళ్ళు పెట్టడం వల్ల అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేకుండా మొత్తం డౌన్ అయినట్టు మనకి వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఈ బిగ్ బిలియన్ డే సేల్, ఈ దసరా అయిపోగానే దీపావళి దగ్గర వస్తుంటే అప్పుడు పటాకులతో పాటు ఈ హెచ్ఎండి ఆక్షన్ పెడితే పొడవ అని పేలిపోయి ఫట్ ఫట్ అని పుస్ అని ఈ హెచ్ఎండి ఆక్షన్స్ ఎంతో చక్కగా జరిగాయి. బిర్యానీలు పక్కకు పెట్టుకొని, బీర్ బాటిల్ పక్కకు పెట్టుకొని ఆక్షన్ పాల్గొనే దివ్యమైన సందర్భం ముందర పెట్టుకొని మనము మహాలయ పక్షాల్లో ఈ హెచ్ఎండి ఆక్షన్ పెట్టడం ప్రభుత్వం చేసిన దుర్మార్గం. దానివల్ల ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఎవడు ప్లాట్లు కొనడానికి బిడ్లు కూడా వేయడానికి రెడీగా లేరని చాలామంది అనుమానాస్పదంగా మాట్లాడుకుంటారు. దాంట్లో నేను ఒకడిని. ప్రతి ఒక్కరూ గమనించాలి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉప్పెనలాగిసి పడుతుంది. బహుశా ఇక్కడ సునామీ వచ్చిందా ఏమా అన్నట్టు బిడ్లు దాఖలయ్యే సూచనలు ఉన్నాయి. ఈ RRR వల్ల ఒక సునామీ వచ్చింది. కానీ నాలాంటి వాళ్ళు ఈ సునామీని చూడలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. కాబట్టి నేను మరోసారి మీ అందరినీ క్షమాపణ కోరదలుచుకున్నాను. ఈ మహాలయ పక్షాల 15 రోజుల కారణంగా ఈ హెచ్ఎండిఏ ఆక్షన్లు ఫెయిల్ అయినాయి తప్ప రియల్ ఎస్టేట్లో మచ్చుకైనా డౌన్ ట్రెండ్ లేదు, రాబోదు. ఇప్పుడు మళ్ళీ రీబిడ్ ఆక్షన్ పెట్టి చూడండి, ఒక్కొక్క ప్లాటుకు మినిమం 100 బిడ్లు రాకపోతే నా ఛానల్ క్లోజ్ చేసుకుంటా. రాబోయే ఆక్షన్ వెస్ట్ హైదరాబాదులో ఘనంగా 101 కోట్లు బాబనాయనకు ఇచ్చినట్టు 51, 21 అట్లా 101 కోట్ల బాబనాయన నంబర్ పెట్టి ప్రభుత్వం అమ్మడానికి ట్రై చేస్తుంటే, అంటే 3 ఏళ్ల క్రితం 100 కోట్ల పోయిన ల్యాండ్ 101 కోటికైనా పోదా అని ప్రభుత్వం ఊళ్ళు ఉడుతుంటే మనం ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ అందరికీ ఈ మహాలయ పక్షం ఆఖరి రోజైన అమావాస్య అందరికీ బాధతో నిండి ఉండి ఈ 12 దాటంగానే
బార్లలో, రెస్టారెంట్లలో, నైట్ బండీలలో ఫుల్గా రష్ ఉంటుందని. ఈ బాధతో కూడిన 15 రోజులకు 12 గంటల తర్వాత విముక్తి దొరుకుతుంది. ఆ విముక్తి తర్వాత నవ ఉత్తేజంతో అందరూ హెచ్ఎండి యాక్షన్లో పాల్గొనండి. మీ సత్తా చూపియండి. 70,000 గజం పెట్టిన తుర్కంజాల్ ప్లాటు 1,50,000 పోకపోతే నన్ను అడగండి. మనమంతా వ్యంగ్యంగా మాట్లాడటం కాదు. లక్షలాది మంది రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉన్నాడు. వాళ్ళందరికీ నేను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నాను. 15 రోజుల మహాలయ మహాపర్వదినాలను నేను తక్కువ అంచనా వేసి తప్పు చేశాను. శివుడా, విష్ణువా నన్ను క్షమించాలి. యేసు కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే యేసుడే దేవుడు కాబట్టి. దయచేసి అందరూ ఇప్పటి నుంచి ఏదైనా ఆక్షన్ జరిగిన నవ ఉత్తేజంతో పాల్గొని మీ అందరూ పితృలు చల్లబడ్డారు కాబట్టి ఇక మీరు బిర్యానీలు, బీర్లు తాగుతూ ఈ హెచ్ఎండి ఆక్షన్లో అందరూ పాల్గొంటారని, నన్ను క్షమిస్తారని చేతులెత్తి మరీ దండం పెడుతూ నమస్కారం.